ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వారాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వైభవంగా జరుగుతుంది. వైశాఖ మాసం తృతీయ సోమవారం సందర్భంగా శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపం భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. అప్పన్న నిజరూప దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2-3 గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతుందని భక్తులు చెప్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మీనా అందిస్తారు. మీనా. రైట్ రవి, అప్పన్న నిజస్వరూపం నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు అయితే బాణుడి భగభగలతోని అల్లాడిపోతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా చందనోత్సవం సందర్భంగా భారీగా తరలి వచ్చిన భక్తులు రావడంతో కొండపైన కిటకిటలాడుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వచ్చిన భక్తులకు కూడా స్వచ్ఛంద సంస్థలు పానకము మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే శ్రీ చాగంటి సత్సంగం వారి ఆధ్వర్యంలోని ఇక్కడ నారాయణ సేవ భక్తులకు అన్న సదుపాయం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దర్శనం సింహాద్రినాథుని దర్శనం అయితే ఏదైతే ఉందో అది చేసుకొని బయటికి రాగానే రుచికరమైన భోజనాన్ని ఇక్కడ ఈ సేవా సంఘం వాళ్ళు అందిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ కొండపైన చెప్పులు లేకుండా భక్తులు రావడంతో ఈ వేడిమికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీంతో ట్యాంకర్ల ద్వారాను నీరు తీసుకుని వచ్చి భక్తులకు నడిచే మార్గాన్ని వారికి చల్లగా ఉండడానికి కూడా తడుపుతున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మీకు విజువల్స్లో చూసినట్లయితే భక్తులకి విచ్చలవిడిగా మజ్జిగ అదేవిధంగా ఆహారాన్ని కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారు స్వచ్ఛంద సేవా సంస్థలు. అదేవిధంగా ఇక్కడ భక్తి మండలి జనాలు కూడా ఇక్కడ వారికి తోచిన వస్తువులు కూడా వీళ్ళు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెల్లవారుజాము నుంచి 1:30 ఆలయం పారంపర్య వంశ ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కుటుంబ స్వామివారి చందన సమర్పణ దర్శనం చేసుకున్న తర్వాత 3:30 నుంచి 5 గంటల వరకు మాత్రమే ప్రముఖులకు అంతరాలయ దర్శనాన్ని ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు ఇక్కడ 1.5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనాను ఏర్పాటు చేశారు ప్రభుత్వం. అదేవిధంగా రాత్రి 7 గంటలకు క్యూ లైన్లు మూసివేస్తారని చెప్తున్నారు ఆలయ అధికారులు. 11 వరకు ఈ దర్శనాన్ని కొనసాగించి రాత్రి 8 గంటలకు సహస్ర ఘటాభిషేకాన్ని అనంతరం చందనం సమర్పణ చేస్తారని చెప్తున్నారు. దేవస్థాన సిబ్బందికి 19-20 తేదీల్లోని 10 ఆర్టీసీ బస్సులు దర్శనాంతరం 40 గ్రాముల లడ్డూను ఉచిత ప్రసాదంగా అందజేస్తారని కౌంటర్లు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా లడ్డూ విక్రయాల కోసం కూడా శ్రీకృష్ణపురం, గోశాల, అడవివరం జంక్షన్, తొలిపావంచ, సింహపురి కాలనీ, శ్రీనివాస్ నగర్ను ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మీనా.